ఒలిచి క్లీన్ చేసిన పప్పుని తీసుకొని వచ్చి ఇలా ట్రాక్టర్ లో పోసాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బండితో శనగపప్పు ఎలా వేస్తామో చూపిస్తా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ రోజు మా పొలంలో శనగపప్పు వేస్తున్నాము. రండి చూద్దాం ఎలా వేస్తున్నారో. తీసుకొచ్చిన పప్పుని అలా ట్రాక్టర్ లో పైన పోస్తే ట్రాక్టర్ ముందుకు వెళ్తూ ఉంటుంది. పప్పు ఒకసారి పైన ఆగిపోతుంది. ఆ పప్పుని మనం పూడ దోసుకోవాలి. ఒక మనిషి ఇలా తొక్కుంటే పప్పు అంతా బాగా క్లీన్ గా మట్టి కింద పడిపోతుంది. మేము కొన్ని నిమ్మ చెట్లు నాటుకున్నాం. వాటి మధ్యలో శనగపప్పు వేస్తుంది అనేసి మీకు తెలిసిందే ఫస్ట్ నుంచి మన వీడియోలు చూస్తుంటే. అందులో బాలాజీ లెమన్ అనే వెరైటీ చెట్టు ఒక నిమ్మకాయ కాసింది. ఆ నిమ్మకాయ ఎంత పండు మాయినా కూడా గట్టిగా రాయి ఉన్నట్టే ఉంది. మా ఊర్లో శనగపప్పు వేసే బండి లేదు. పొద్దున్నే వచ్చాడు. ఈ బండి బయట నుంచి వచ్చిన దానివల్ల ఆ గంటకి 1200 తీసుకుంటాడు. వచ్చిన దానికి ఎక్స్ట్రా 100 రూపాయలు, మొత్తం 1300 తీసుకున్నాడు. మా శనగపప్పు వేసిన దానికి ఎక్స్ట్రా 100 రూపాయలు. ఎందుకంటే పక్కన ఎవరు శనగ చెట్టు వేయలేదు, మేమే వేసాము. అందరికంటే లాస్ట్ వేసాము ఈసారి. అందువల్ల మా కోసమే వచ్చాడు. అందుకే 100 రూపాయలు ఇచ్చాము. మిగిలిన శనగపప్పు అంతా ఇదే. ఈ ఊర్లో గంటకి ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో కింద నచ్చితే ఫాలో, సబ్స్క్రైబ్ మర్చిపోదు. బాయ్.